వసుధ పార్ట్ 2 11వ భాగం. వసుధ, ఏంటి ఇంత ఉదయాన్నే ఊడిపడ్డారు? ఏదైనా పనా అని అడిగింది. కనీసం ఇప్పటికైనా అడిగావు తల్లి, సంతోషం. నేను శిఖర ఇద్దరం ఊరు వెళ్తున్నాం నీ కోడళ్ళని తీసుకురావటానికి. నీ పెద్ద కోడలు ఇంటర్మీడియట్ అయిపోయింది. దాన్ని ఇంజనీరింగ్ అక్కడే జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక నీ చిన్న కోడలు 10th ఎగ్జామ్స్ రాసి హాలిడేస్ అని చెప్పి పెద్ద కోడల దగ్గరికే వెళ్ళిందిగా. ఇప్పుడు ఇంటర్ కాలేజ్ కూడా స్టార్ట్ అయ్యే టైం అయింది. అందుకే ఇద్దరిని తీసుకురావటానికి వెళ్తున్నాం. ఆ విషయం నీకు చెప్పి బయలుదేరదామని వచ్చాం అంది జాను. జాను మాటలు విన్న వసుధ సంతోషంగా, ఓ, నా కోడళ్ళు ఇద్దరిని తీసుకొచ్చేస్తున్నారన్నమాట అయితే. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తొందరగా తీసుకొచ్చేయండి. నా కోడళ్ళు ఇద్దరు వచ్చేసరికి వాళ్ళకు కావలసిన పిండి వంటలన్నీ నేను సిద్ధం చేస్తాను. అసలే అత్తయ్య గారు వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. రేపటి నుండి ఎలా ఉండాలి, ఒక్కదాన్ని బోర్గా ఉంటుంది అని తెగ ఫీల్ అయిపోయాను. ఇప్పుడు నా కోడళ్ళు వచ్చేస్తే నాకు ఫుల్ టైం పాస్ అంది వసుధ నవ్వుతూ. అంతేలేవే, ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదేనేమో. వదినలమైన మమ్మల్ని పక్కకు తోసేసి కోడళ్ళ కోసం ఆరాటపడుతున్నావు అంది జాను. అంతేగా అక్క, కొడుకున్నాడుగా, కోడలని కాకా పట్టక తప్పదులే అంది శిఖర నవ్వుతూ. శిఖర మాటలు విన్న వసుధ, మనం అనుకుంటే అవుతుందా? పిల్లలు వాళ్ళ ఇష్టం. మన ఇష్టాన్ని ఎప్పుడు పిల్లలపైన బలవంతంగా రుద్దకూడదు. ఒకవేళ పిల్లలు ఇష్టపడితే నేనేది కాదనను. వాళ్ళ ఇష్టం లేకుండా నేనే విషయంలోనూ బలవంతం చేయను అంది వసుధ చాలా స్థిరంగా. శిఖర్ ఏదో సరదాగా అందులేవే, వదిలే అంది జాను. సరే, ఇప్పుడు వెళ్ళి ఎప్పుడొస్తారు అని అడిగింది వసుధ. రేపు నైట్ కల్లా వచ్చేస్తాం అంది జాను. ఓ అలాగా, జాగ్రత్త అంది వసుధ. సరేలేవే, చెప్పకుండా వెళ్తే నువ్వు గింజుకుంటావని చెప్పడానికి వచ్చాం. టైం అవుతుంది, ఇక మేము బయలుదేరుతామంటూ శిఖరా జాను అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళగానే, నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అంటూ నందు పైకి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను అత్తయ్య గారు అంటూ వసుధ కిచెన్లోకి వెళ్ళిపోతే కోడలి వెనకాలే వెళ్ళారు శాంతిగారు కూడా ఆమెకు సహాయం చేయటం కోసం. వసుధ టిఫిన్ ఏర్పాట్లు పూర్తి చేసే లోపే అందరూ ఒక్కొక్కరిగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి పెట్టిన టిఫిన్ తిన్న తర్వాత ఆఫీస్కు వెళ్ళటానికి రెడీ అయిన నందు, నాన్న, నిశాంత్, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమ్మా, నిన్న నా కారు తీసుకురాలేదు, నిషుతో పాటు తన స్కూటీ మీదే వచ్చాను అన్నాడు నందు. నందు అనటమే ఆలస్యం. ఓకే అంకుల్ అంటూ తన బైక్కి సందుకున్నాడు నిశాంత్. నిశాంత్తో పాటు బయలుదేరిన నందు ఆఫీస్కి వెళ్లే ముందు, నిషి, తమ్ముడిని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసిరా నాన్న ఈ రోజుకి అన్నాడు నిషితో. ఓకే నందు, నేను డ్రాప్ చేసి వస్తానులే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంది నిషి చిరునవ్వుతో. సరే బంగారం, ఇంతకీ నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యేది ఎప్పుడు అని అడిగాడు నందు. ఇంకో 3 డేస్లో జాయినింగ్ ఉంది నందు. 3 డేస్ పాటు ఫుల్ ఫ్రీ. కాస్త షాపింగ్ చేసే పని ఉంది, అది పూర్తి చేసుకుని ఆఫీస్లో జాయిన్ అవుతాను అంది నిషి. నిషి మాటలు విన్న నందు, ఓకే బంగారం, ష్యూర్. ఈ ఒక్కరోజుకి నువ్వు కాస్త ఇంట్లోనే ఉండు అమ్మతో పాటు. ఇవాళ నాకు కాస్త ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. రేపు సాయంత్రం నేను ఇంటికి వచ్చిన తర్వాత షాపింగ్కి తీసుకెళ్తాను. ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ మరీ చెప్పి వెళ్ళొస్తానని తల్లికి భార్యకు చెప్పి నిశాంత్తో పాటు ఆఫీస్కి వెళ్ళిపోయాడు నందు. నందు, నిశాంత్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళగానే నిషి తండ్రి చెప్పినట్లుగా తమ్ముడిని తీసుకుని స్కూల్కి వెళ్ళి వాడిని స్కూల్లో వదిలేసి తిరిగి ఇంటికి వచ్చింది. నిషి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి చుట్టూ తిరుగుతూ, అమ్మా, చారుకు చింతపండు ఎందుకు వాడాలి? నిమ్మకాయలు వాడొచ్చు కదా. కూరల్లో టమాటాలు ఎందుకు వేయాలి? టమాటాలకు బదులు నిమ్మరసం వేసుకోవచ్చుగా. టమాటాలు, చింతపండు, నిమ్మకాయలు 3 పుల్లగానే ఉంటాయి కదా. అలాంటప్పుడు నిమ్మకాయలు ఎందుకు చారుకి, కూరకి వాడరు? ఇడ్లీకి మినపప్పు ఎందుకు వాడాలి? కందిపప్పు వాడొచ్చుగా. కూరల్లో కారమే ఎందుకు వేయాలి? పంచదార వాడొచ్చుగా. అదమ్మా ఇదమ్మా అంటూ తల్లిని విసిగించటం మొదలుపెట్టింది. వంట పనిలో బిజీగా ఉన్న వసుధ నిషి అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కోపంగా, నువ్వు వంటగదిలో నుండి ముందు బయటికి వెళ్ళు, లేదంటే నీ కళ్ళలో కారం పెట్టేస్తాను, జాగ్రత్త అంది వసుధ. తల్లి మాటలు విన్న నిషి, ఏంటి, నువ్వు నా కళ్ళలో కారం పెడతావా? ఏది పెట్టి చూద్దాం అంటూ నడుం మీద చేయి వేసుకొని ఒళ్ళంతా ఊపుతూ స్టైల్గా నిలబడింది నిషి. నిషి అలా తిప్పుతూ నిలబడగానే వసుధకి కోపం నశాలానికి ఎక్కింది. దాంతో వెంటనే పక్కన ఉన్న అట్లకర్ర తీసుకుని, ఆగవే రాక్షసి, నీకు తిప్పుకోవటం బాగా ఎక్కువైపోతుంది. మీ నాన్న అండ చూసుకుని బాగా రెచ్చిపోతున్నావు కదా అంటూ అట్లకడతో కొట్టడానికి నిషి వెంటపడింది వసుధ. అప్పటి వరకు ఏదో తల్లిని టీజ్ చేయాలని పిచ్చి పిచ్చిగా వాగి ఆమెను ఇరిటేట్ చేసిన నిషి తల్లి అలా నిజంగానే కొట్టడానికి రావటంతో
వామ్మో, ఈ రాక్షసి నిజంగానే నన్ను చంపేసేలా ఉంది అనుకుని వంటగదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి శాంతి గారు, సీతారాం గారు ఇద్దరు హాల్లో కూర్చోవటంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి, తాతయ్య, నానమ్మ, మీ కోడలు నన్ను చంపేస్తుంది, ప్లీజ్ కాపాడండి అంటూ వాళ్ళ వెనక చేరింది నిషి. మనవరాలు ఉన్నట్లుండి అలా పరిగెత్తుకుంటూ రావటం, పైగా అమ్మ నన్ను చంపేస్తుంది అనటంతో పెద్దవాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కోడల మనస్తత్వం గురించి వాళ్ళకు బాగా తెలుసు. వసుధ ఎవరిని అంత తేలిగ్గా ఓ మాట అనే రకం కాదు. ఎవరిని తన ప్రవర్తనతో అసలు ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. అలాంటిది మనవరాలి వెంట కొట్టడానికి వస్తుంది అంటే ఈ పిల్ల ఏదో అల్లరి పని చేసి ఉంటుంది అని అర్థం చేసుకున్న పెద్దవాళ్ళిద్దరూ నవ్వుతూ, నిషి చెవి మెలేస్తూ, నువ్వు మా కోడల్ని ఎంతలా విసిగించుంటే నీ వెనకాల అలా పడుతుంది అన్నారు శాంతి గారు నవ్వుతూ. నానమ్మ మాటలు విన్న నిషి కోపంగా ఆవిడని చూస్తూ ఆవిడ చేతిని తోసేసి, నువ్వెప్పుడు నీ కోడలు పార్టీనే. అరే, మనవరాలు, చిన్నపిల్ల, నోట్లో నాలుగు లేని పిల్ల, లోకజ్ఞానం తెలియని అమాయకురాలు మనవరాలిని నేను సపోర్ట్ చేస్తాను అని ఏనాడైనా అనుకున్నావా నువ్వు? నీకెప్పుడు కోడలి పిచ్చే, కొడుకు వద్దు, మనవరాలు వద్దు, మనవాళ్ళు వద్దు, నువ్వు కోడలి పార్టీనే పో అంటూ శాంతిగారి మీద అలిగి, తాతయ్య, కనీసం నువ్వైనా ప్లీజ్ అంటూ బిక్కమొహం వేసుకుని సీతారాం గారిని చూసింది. వీళ్ళ అల్లరి మొదలు పెట్టగానే గోపాల్ గారు, లక్ష్మి గారు కూడా నందు ఇంటికి వచ్చారు. రావటమే నిషి అల్లరిని చూసి లక్ష్మి గారు వాళ్ళ దగ్గరికి వచ్చి, నిషి ఇంకో చెవి మెలేసి, ఏంటే నా కూతురిని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నావు నువ్వు? అమాయకురాలివి అని ఎవరు చెప్పారే బాబు? నువ్వు పిల్ల పిశాచివి. నీ ఏజ్లో నా కూతురు ఎలా ఉండేదో తెలుసా? ఎంతో అమాయకంగా, ఇంత పెద్ద పెద్ద కళ్ళేసుకుని అందరినీ భయం భయంగా చూసేది. కనీసం నోరు తెరిచి మాట్లాడేది కూడా కాదు. లోకజ్ఞానం తెలియని వాళ్ళంటే నా కూతురులా ఉంటారు, నీలా కాదు. నిన్ను నీ అల్లరిని చూసిన తరువాత పోలికలు మాత్రం నా కూతురివే వచ్చాయి, కానీ బుద్ధులు మాత్రం ఎవరివో రాక్షస బుద్ధులు వచ్చినట్లున్నాయి నీకు. నిన్ను చేసుకునేవాడు ఎవడో గాని నిన్ను భరించడం చాలా కష్టమే బాబు అన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారి మాటలకు మరింత ఉడుక్కుని, ఇదిగో లక్ష్మమ్మ, కావాలంటే నీ కూతుర్ని పొగుడుకో, కానీ నా జోలికి వచ్చి నన్నంటే మాత్రం బాగోదు చెప్తున్నా. అయినా నావన్నీ నీ బుద్ధులే, మామలు చాలాసార్లు అన్నారులే. అంటే నువ్వు రాక్షసివా అని అడిగింది నిషి లక్ష్మి గారి మొహంలోకి మొహం పెట్టి. నిషి మాటలు విన్న లక్ష్మి గారు బుగ్గన నొక్కుంటే గోపాల్ గారు విరకబడి నవ్వారు. అయినా మీరేమనుకుంటే నాకేంటి? నాకు మా నందు డార్లింగ్ ఉన్నాడు కదా, మా నందుకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఇలా ఇన్ని మాటలు అన్నారని నేను మా నందుకి చెప్తే మీ సంగతి తేలుస్తాడు, జాగ్రత్త అంటూ నానమ్మని, అమ్మమ్మని బెదిరించింది. చూడండి తాతయ్య, వీళ్ళిద్దరు ఎలా అంటున్నారు అంటూ సీతారాం గారి భుజాల మీద తలవాల్చిందే నిషి. మనవరాల అల్లరికి మనసులో ముద్దుగా మురుసుకుంటూ, వదిలే శాంతి, చిన్నపిల్ల, ఏదో సరదాగా అల్లరి చేస్తుంది, మన దగ్గర కాకుండా పరాయి వాళ్ళ దగ్గర ఇలా ఉంటుందా ఏంటి అంటూ భార్యకు నచ్చచెప్పి, అమ్మా వసుదా, ఏమైంది, ఎందుకలా తన వెంట పడుతున్నావు అన్నారు సీతారాం గారు. మామగారి మాటలు విన్న వసుద, ఏం చెప్పమంటారు మామయ్య గారు అంటూ అప్పటి వరకు వంటగదిలో నిషి చేసిన అల్లరంతా చెప్పి, అసలు నన్ను ఏ పని చేసుకొనివ్వకుండా విసిగిస్తుంది మామయ్య గారు అంది వసుద కోపంగా. వసుద చెప్పింది విన్న నలుగురు నిషి అడిగిన తిక్క ప్రశ్నలకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, ఈ పిల్లకి ఒంటి మీదకి వయసు అయితే వచ్చింది కానీ చిన్నతనం పోలేదు. ఇంట్లోనే ఇంత అల్లరి చేస్తున్నావు, రేపు బయటికి వెళ్ళి ఆఫీసులో జాబ్ ఏం చేస్తావే రాక్షసి అంటూ నిషి నెత్తి మీద ఒక మొటిక్కాయ వేశారు లక్ష్మి గారు. లక్ష్మి గారి మాటలు విన్న నిషి ఉడుక్కుంటూ, నేను ఇంట్లో ఇలా ఉంటాను, బయట ఇలా ఉండను. నేను చేసే వర్క్ చూసి ఎవరికైనా సరే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నా వర్క్. కావాలంటే నా డార్లింగ్ని అడగండి అంది నిషి మూతి తిప్పుకుంటూ. అమ్మా వసు, ఇది ఇక్కడ మనకు ఇన్ని షేడ్స్ చూపిస్తుంది, రేపు దీన్ని కట్టుకోబోయేవాడు చచ్చాడు పో అన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఆ మాట అనగానే ఒకవైపు ఇంట్లో కూర్చుని తన పిన్ని బాబాయిలతో మాట్లాడుతున్న ఆర్యన్కి, మరోవైపు తన తాతగారితో కూర్చుని ఏవో బిజినెస్ విషయాలు చర్చిస్తున్న కేష్కి ఇద్దరికీ ఒకేసారి పొలమారింది. అదేంటి ఇలా అయింది అంటూ తమ తమ వాళ్ళిద్దరి తలలపైన తడుతూ, ఎవరో మిమ్మల్ని బీభత్సంగా తలుచుకుంటున్నారు అంటూ చిరునవ్వులు చిందించారు. లక్ష్మి గారు అన్న మాటలకి నిషి నవ్వుతూ, నన్ను చేసుకోవాలంటే వాడికి ఎవడికో బీభత్సంగా రాసిపెట్టి ఉండాలమ్మమ్మ. ఇక్కడ ఉంది ఎవరనుకుంటున్నావు? నిషిత ది గ్రేట్ వసునందన్ల ముద్దుల కూతురు కాబట్టి మీరు ఆ వచ్చేవాడి గురించి ఏమాత్రం కంగారు పడాల్సిన పని లేదు. ఆ వచ్చేవాడు మా నందు నన్ను ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. లేదంటే వెంటనే వాడి మొహాన విడాకులు కొట్టేసి హ్యాపీగా మా నందు డార్లింగ్ దగ్గరకు వచ్చేస్తాను. అంతే తప్ప కొందరులా నేను అస్సలు సహనంగా ఉండలేనమ్మా అంది నిషి తల్లి గతాన్ని దృష్టిలో ఉంచుకుని.
నిషి మాటలు విన్న శాంతి గారు, వస్తావు వస్తావు, సిగ్గు లేకపోతే సరే. ఓసారి పెళ్లి చేసుకుని పంపిన తరువాత నీ పుట్టింటికి నువ్వు చుట్టపు చూపుగానే రావాలి, కానీ శాశ్వతంగా ఉండిపోవటానికి రావద్దు అన్నారు కాస్త కోపంగా. ఇదిగో ఇదిగో, ఇలాంటి చెత్త మాటలు చెప్పే అమ్మాయిల మెదడును మీరు పొల్యూట్ చేస్తున్నారు. భర్తనేవాడు ఎంత వెధవైనా సరే, ఎంత బరి తెగించినా సరే, వాడు కొట్టినా తిట్టినా చివరికి ఇంకొక దానితో ఊరేగినా నోరు మూసుకుని వాడి కాళ్ళ దగ్గరే పడుంటూ మీరే నా దైవం, మీరే నా సర్వస్వం అంటూ అడ్డమైన వెధవకి చాకరీ చేస్తూ సమాజం దృష్టిలో మంచిదానివి అనిపించుకోవాలి అని అమ్మాయిల మెదడులో నూరు పోస్తున్నారు తప్ప మీ ఆత్మాభిమానాన్ని మీరు నిలబెట్టుకోవాలి అని చెప్పటం లేదు ఎందుకు? ఆ మొగుడనేవాడు ఎంత వెధవైనా సంపాదించుకున్నా వాడిని గౌరవించాలి. వాడి అడుగులకు మడుగులొత్తాలి. సమాజం దృష్టిలో ఉత్తమ ఇల్లాలిగా పేరు తెచ్చుకోవాలి అని మాత్రమే చెప్తారు. ఎందుకు? ఆడపిల్లలకి ఏ రోజైనా సరే, ఏ క్షణమైనా సరే, నీ జీవితంలో ఎలాంటి కష్టం ఎదురైనా నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవటానికి నీ పుట్టిల్లు నీ కోసం ఎదురు చూస్తుంది అనే విషయాన్ని వాళ్ళ మనసులోకి, వాళ్ళ మెదడులోకి ఎందుకు ఎక్కించరు మీరు? అమ్మాయిలంటే అంత చులకన దేనికి మీకు? మీకు తెలుసా కొందరు అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుందో? మీరు చెప్పిన ఈ అడ్డమైన సిద్ధాంతాలను మెదడులో బలంగా ఎక్కించుకొని కట్టుకున్నవాడు ఎంత వెధవైనా సరే సర్దుకుపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా సర్దుకుపోయే ప్రయత్నంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు దిగజార్చుకుంటూనే ఉంటారు. అడుగడుగున అవమానాలు ఎదురైనా ప్రతి క్షణం తన వ్యక్తిత్వం తనకు ఎదురు తిరుగుతూ ఉన్నా మౌనంగా తన మనసు నోరు నొక్కేసి ఆ చేతగాని వెధవ మెడలో 3 ముళ్ళు వేశాడు అనే కారణం. మరోవైపు పుట్టింటి వారి గౌరవానికి ఏమాత్రం మచ్చ కలగకుండా చూసుకోవాలి అనే భయం. ఈ రెండింటి నడుమ మానసిక సంఘర్షణకు గురై తనకు అక్కడ ఉండాలి అనిపించక, తిరిగి పుట్టింటికి చేరుకోవాలి అనిపించక, ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా అక్కడి వాళ్ళు ఆదరిస్తారో లేదో అనే భయంతో కొన్ని సందర్భాలలో కొంతమంది అమ్మాయిలు ఈ మానసిక సంఘర్షణ భరించలేక తను చాలిస్తున్నారు నానమ్మ. మీకు తెలుసా నానమ్మ, మీకు తెలియకుండానే అమ్మాయిల మెదడులో మీరు పిరికి మందు నూరు పోస్తున్నారు. నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి 20 ఏళ్ల పాటు గుండెల మీద పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ బంగారు తల్లిని ఎవడో చేతగాని వెధవ చేతిలో పెట్టేటప్పుడు ఆ వెధవ ఎలాంటి వాడైనా సరే భరించు, పుట్టింటి గౌరవానికి భంగం కలిగించుకు అని చెప్పే బదులు నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే నీ అత్తింటి గౌరవాన్ని నిలబెట్టుకో. ఒకవేళ నీకు అక్కడ ఏ ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా మాతో చెప్పుకో, నీకు మేమున్నాం అంటూ భరోసా కలిగిస్తే ఏ అమ్మాయి ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోదు నానమ్మ. ఎటువంటి కష్టం ఎదురైనా సరే నా వాళ్ళు నాకు తోడుగా ఉంటారు అనే ధైర్యంతో ముందడుగు వేస్తుంది. తన వాళ్ళు తనకు తోడుగా ఉంటారు అనే ఆలోచనతో ఏం చేయాలి అనేది సరిగ్గా ఆలోచించి ఆమె జీవితాన్ని ఆమె తీర్చిదిద్దుకోగలుగుతుంది. కానీ మీరు ఇలా ఆమె మనసులో పిరికి మందు నూరిపోయటం వలన ఆమె అనుక్షణం భయంతోనే బ్రతుకుతూ తనకు ఆలోచన శక్తి ఉంది అనే విషయాన్ని మర్చిపోయి బలహీన క్షణంలో బలవన్మరణానికి పాల్పడుతూ తన నిండు 100 ఏళ్ల జీవితాన్ని చేజేతులారా ముగించేసుకుంటుంది నానమ్మ అంటూ ఎంతో ఎమోషనల్ అయింది నిషి. నిషి మాటలు వింటూ ఉంటే అక్కడున్న వారందరి కళ్ళలో కన్నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. అవును, నిషి చెప్పింది అక్షర సత్యం. ఎవరో పరాయి వ్యక్తి అయిన అల్లుడికి ఉండే విలువ తాము కన్నబిడ్డలకి ఎవరు ఎందుకు ఈ తల్లిదండ్రులు పరాయి వాడికి ఇచ్చిన ఇంపార్టెన్స్లో కనీసం 10% తమ కన్న కూతురికి ఇచ్చి ఆమె కోసం ఆమె పుట్టిల్లు ఉంది అనే నమ్మకం, ధైర్యం నింపితే ఏ తల్లిదండ్రులకు కూడా కడుపుకోత ఉండదు కదా. ఏ అమ్మాయి కూడా ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించదు కదా అనిపించింది వాళ్ళ మనసులకు కూడా. తల్లి పడ్డ కష్టాన్ని కల్లారా చూసిన కూతురు ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది అని మనసులోనే నిషిని చూసి గర్వంగా ఫీల్ అవుతూ, నువ్వు చెప్పింది కరెక్ట్ నానా, ఇక మీదటైనా జరుగుతున్న అన్యాయాలను చూసి ఈ తల్లిదండ్రులు మారితే కనీసం కొంతమంది ఆడపిల్లనైనా సరే సంతోషంగా వారి వైవాహిక జీవితంలో ముందడుగు వేస్తారు అంటూ గోపాల్ గారు, సీతారాం గారు ఇద్దరు నిషిని దగ్గరకు చేసుకుని తమ మనవరాలను చూసి గర్వంగా ఫీల్ అయ్యారు. నిషి అలా ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు లక్ష్మి గారు ఇటు నందుకు అటు రుద్రవాసులకి కాన్ఫరెన్స్లో కాల్ కలిపి నిషి మాటలను వినిపించారు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్లకు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాబట్టి నిషి మాటలు వింటే ఓ 3 ఆడపిల్లల జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది లక్ష్మి గారికి. అప్పటి వరకు కాల్లో నిషి మాటలు విన్న వాసు, రుద్రలు ఇద్దరు కూడా కోడల మాటలు నిజమే అనే ఆలోచనలో పడితే ఇది కదా నా కూతురు అనే గర్వంతో చిరునవ్వు వచ్చి చేరింది నందు మొహంలో.
ఎస్ బంగారం, నీ ఆలోచన విధానం ఇలానే ఉంటుందని నేను గెస్ చేశాను. నేను ఎలా అయితే నీ గురించి అనుకున్నానో నువ్వు అచ్చం అలాగే ఉన్నావు. నువ్వు నా బంగారానివి కదా, ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తావు అని నిషి ఆలోచన తీరుకు ముచ్చటపడ్డాడు నందు. ఇక కూతురు మాటలు విన్న వసుధకైతే కళ్ళలో నుండి నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. నిషి మాటలు వింటూ ఉంటే తన గడిచిన గతం జీవితం మొత్తం కళ్ళ ముందు కదలాడింది. దాంతో వసుధ ఎమోషనల్ అయిపోయింది. చిన్నగా మొదలైన ఏడుపు వెక్కిళ్ళుగా మారింది. తల్లి ఏడుపు చూసిన నిషి కంగారుగా తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను తన గుండెలకు హత్తుకొని, ప్లీజ్ మా, ఏడవకు. నువ్వు ఏడవాలని కాదు, నేను జనరల్గా చెప్పాను. నానమ్మ అలా మాట్లాడితే కోపం వచ్చి ఏదో వాగేశాను. ప్లీజ్ మా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. నీ ముందు ఇంకెప్పుడు ఇలా నీ గతాన్ని గుర్తు చేసే విధంగా మాట్లాడను. ఐఎమ్ వెరీ సారీ మా, ఏడవద్దు ప్లీజ్ అంటూ నిషి వసుధని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. నిషి గురించి ఆలోచిస్తూ కూర్చున్న నందుకి సడన్గా వసుధ గుర్తొచ్చి, ఓ గాడ్, వసుధ కూడా అక్కడే ఉంది కదా, ఇప్పుడు నిషి మాటలకు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. తనని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ అక్కడ ఎవరికీ లేదు. భగవంతుడా, దాని కళ్ళలో కన్నీళ్లు నేను చూడలేను. ఇక్కడ నా మనసు ఇలా బాధపడుతూ ఉంది అంటే అక్కడ దాని కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి అని అర్థం అంటూ కంగారుగా పైకి లేచి తన కార్ కీస్ తీసుకుని వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. కార్ స్టార్ట్ చేసుకుని ఎప్పుడు స్లోగా డ్రైవ్ చేయాలని అందరికీ చెప్పే నందు 120 స్పీడ్తో బయలుదేరి అరగంటలో వెళ్ళవలసిన ఇంటికి కేవలం 15 నిమిషాల్లోనే చేరుకున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి వసుధ వెక్కిళ్ళ మధ్యన తన ఏడుపుని ఆపుకోవటానికి ప్రయత్నిస్తుంది. నిషి తల్లిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. పెద్దవాళ్ళందరూ వసుధ చుట్టూ నిలబడి ఆమెకు ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాక వాళ్ళు కూడా బాధగా నిలబడి ఆ తల్లి కూతుళ్ళని చూస్తూ ఉన్నారు మౌనంగా. ఆఫీస్ నుంచి వేగంగా ఇంటికి వచ్చేసిన నందు ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. వసుధ ఏడుపు చూసి అతని మనసు విలవిలలాడిపోయింది. వెంటనే వసు అంటూ పరుగున వసు దగ్గరకు చేరి ఆమె ఎదుట మోకాళ్ళ మీద కూర్చుని, ఎందుకురా ఇంకా గతాన్ని తలుచుకుని ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తూ ఉంటే ఇక్కడ నొప్పిగా ఉంది అంటూ తన గుండెలపై వేలు పెట్టి చూపించాడు నందు. నందు అలా అన్న వెంటనే వసుధ మరింత గట్టిగా ఏడుస్తూ నందు అంటూ నందు మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెలపై ఒదిగిపోయింది. నిజంగానే నా ఫీలింగ్ అయితే ప్రతి ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు కూడా ఆమెను అత్తగారింటికి పంపించే ముందు ఏం జరిగినా నీ వెనక మేమున్నాం, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నీ నిర్ణయానికి మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మేం నీ వెనక ఉన్నాం అనే ధైర్యంతో నీ కాపురాన్ని నువ్వు తీర్చిదిద్దుకో తల్లి. ఎటువంటి సమస్య ఎదురైనా నీ తల్లిదండ్రులు నీకు అండగా ఉంటారు అనే భరోసాని గనుక మీ ఇంటి ఆడబిడ్డలకి ప్రతి తల్లిదండ్రులు అందివ్వగలిగితే ఏ ఆడపిల్ల కూడా. ఇంతకీ ఈ వసునందన్ల గారాల పట్టి నిషి సొంతమయ్యేది ఎవరికి? ఆర్యన్కా లేక కేష్కా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.